హాయ్ అండి. ఈ సంక్రాంతికి మనము క్రిస్పీ మురుకులు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనము ఒక గ్లాసు ఉరాద్ దాల్ అంటే మినప్పాలు తీసుకోవాలి. బాగా 2 times వాష్ చేయాలి. దాన్ని వాష్ చేసేసి మనము రైస్ కుక్కర్లో పెట్టుకుని అందులో 3 గ్లాస్ వాటర్ అంటే 1 గ్లాసు పప్పుకు 3 గ్లాసులు వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్నామంటే చాలా మెత్తగా ఉడికిపోతుంది. మనం నానబెట్టుకోకపోయినా కూడా పర్లేదు, బాగానే ఉడుకుతుంది అనమాట. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి బాగా కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఫ్లోర్ అనమాట. ఏ గ్లాస్తో అయితే మనం ఉద్దిపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక 4 గ్లాసులు, ఇది వచ్చేసి వట్టి పిండి అండి, పచ్చిపిండి కాదు, వట్టిది అంటే ఆరిపోయిన బియ్యం పిండి. సో నేను 4 గ్లాసులు తీసుకున్నాను. అంటే 1 గ్లాస్ పప్పుకు 4 గ్లాసులు రైస్ పౌడర్ తీసుకోవాలి. మనం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈలోపు కుక్కర్ చల్లారిపోయింది. సో బాగా చల్లారిపోయింది అంటే పూర్తిగా చల్లారాలి కుక్కరు. తర్వాత ఇప్పుడు చూస్తే మనము పప్పు గుత్తితో అలా అన్నామంటే ముందుగా నానబెట్టుకున్న పప్పు అయితే మెత్తగా అయిపోతుంది. ఇది మనం ముందుగా నానబెట్టుకోలేదు కాబట్టి కొంచెం గట్టిగా ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా కొంచెం అంటే ఖచ్చితంగా సాఫ్ట్గా ఉండాలి కాబట్టి మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాము. సో గ్రైండ్ చేసుకున్నాను. ఫైన్ పేస్ట్ అంటే చాలా స్మూత్గా ఉండాలి, పలుకులు లేకుండా. ఇప్పుడు దీన్ని మనము వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈలోపు మనం ఏం చేయాలంటే అందులోకి స్పైసీ కొంచెము నల్ల మిరియాలు తీసుకోవాలి. కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. మనం వేరే కారం చిల్లీ పౌడర్ అంత వేయట్లేదు, ఓన్లీ మిరియాలి, జీరా, తర్వాత వామ్ అనమాట, అజ్వైన్ అంటాము కదా, అది వామ్ కంపల్సరీగా వేయాలండి. కడుపు నొప్పి లేకుండా పిల్లలకు చాలా బాగా పనిచేస్తుంది. సో మనము ఈ 3 తీసుకోవాలి. ఈ 3 తీసుకొని మనం ముందుగా ఈ మిరియాలు ఉంటాయి కదా, బ్లాక్ పెప్పర్స్, వీటిని మనము కొంచెం పౌడర్ చేసుకోవాలి. నేనైతే రోట్లో వేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చలాగా దంచుకుంటే కదా మనము తినేటప్పుడు కొంచెం పంట కిందికి వస్తుంటుంది, బాగుంటుంది అనమాట. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని స్టవ్ పైన అందులో మనము 4 గ్లాసులు పిండి తీసుకున్నాం కాబట్టి వరిపిండి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అందులో సాల్ట్ వేసుకొని నీళ్ళు బాగా తెల్లనివ్వండి. బాగా కాగేటప్పుడు ఇప్పుడు అందులో జీరా, అజ్వైన్ వేసుకోవాలి. అజ్వైన్ కొంచెం మనం నలిపి వేసుకున్నామంటే కొంచెం స్మెల్గా వస్తుంది బాగా. సో ఇలా వేసుకొని నీళ్ళు తెల్లేటప్పుడు రైస్ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. వెంటనే ఆఫ్ చేసేయాలి. వేసేసి మనం ఇలా కలిపి పెట్టేసి ఆ వేడి మీదనే కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. అంటే వేడి బాగా చల్లారాలి. ఈలోపు మనము ఒక పాన్ తీసుకొని అందులో 2 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇది వచ్చేసి ఇంగువ అనమాట, ఒక 1/2 స్పూన్ స్మాల్ స్పూన్ తీసుకొని మనం దంచుకున్న మిరియాల పొడిలో కలిపేసుకొని వేడి నూనెలో వేసుకోవాలి. వెంటనే బాగా కలిపేసి దీన్ని తీసుకెళ్ళి మనం ఈ పిండిలో వేసేసుకోవాలి. మీ పిండిలో వేసేసి మూత పెట్టేసుకోండి. ఒక 2 minutes తర్వాత మనం ముందుగా మాష్ చేసుకున్నాం కదా ఉద్దిబేళ్ళ పేస్ట్, దాన్ని వేసుకోవాలన్నమాట. అది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలన్నమాట. మీరు నేను చెప్పిన ఈ కొలతల ప్రకారం తీసుకున్నారంటే వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం కూడా ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అంటే ఏమి ఇంకా కొలతల్లో ఏమాత్రం తేడా ఉండద్దు, అప్పుడు బాగా వస్తుంది మనకు స్ట్రక్చర్ అనేది. సో ఇప్పుడు నేను వచ్చేసి ఒక చిన్న పావు కప్పు నూగులు వేసుకున్నాను. నూగులు వేస్తే మంచి టేస్ట్ వస్తాయి. అంటే కారస్కు నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, లేదా తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. నేను నల్ల నువ్వులు వాడాను. దీన్ని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. కలుపుతూ చూసారా పిండి కరెక్ట్గా వచ్చిందనమాట. ఈ విధంగా రావాలి. ఎక్కువ లేదు, తక్కువ లేదు, పిండి కరెక్ట్గా నేను చెప్పిన కొలతల ప్రకారం తీసుకుంటే ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనకు పిండి అనేది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని మనం స్టవ్ పైన బాండలు పెట్టుకొని అందులో కుకింగ్ చేయాలి. నేనైతే వేరుశనగ నూనె వేసాను. నూనె వేడెక్కేలోపు మనము మురుకుల గొట్టం తీసుకొని అందులోకి ఈ పిండి బాగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని మనం మురుకులు పక్కన ఒత్తి పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసినప్పుడు మనము చేయి కాలుతుంది కొంతమందికి. సో అందుకని మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక పాలిథిన్ పేపర్ కానీ లేదా
బటర్ పేపర్ అయినా, బటర్ పేపర్ లేకపోతే పాలిథిన్ కవర్ తీసుకోవచ్చు. దానికి ఆయిల్ పట్టించి ఇలా మనం చిన్న చిన్నవి ఒత్తి పెట్టుకోవాలి. అంటే మన సైజుని బట్టి అనమాట. పిల్లలకి బాగా ఇచ్చేందుకు బాగుంటాయి కాబట్టి చిన్న చిన్నవి వేసుకుంటే బాగుంటుంది. ఈలోపు నూనె బాగా వేడెక్కింది. మనం ఒకటొకటిగా వీటిని అందులో వేసుకోవాలి. నూనె బాగా హీట్ ఎక్కాలి. బాగా హీట్ ఎక్కుతేనే బాగుంటాయి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఇలా పొంగు వస్తాయన్నమాట. అంతా పొంగుగా ఉంటుంది. ఈ పొంగు ఉన్నప్పుడు మనము కదిలించకూడదు వాటిని, అంటే చెదిరిపోతాయి అన్నమాట. అవన్నీ ఈ పొంగంతా పోయేసి ఎప్పుడైతే మనకు మురుకులు క్లియర్గా కనిపిస్తాయో అప్పుడు మనం తిరగేసుకొని మంట కొంచెం తగ్గించి పెట్టుకోవాలి. అంటే హై ఫ్లేమ్ లేదు, కొంచెం తగ్గించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి. బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకు బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. సో చూసారా, ఈ విధంగా కలర్ కొంచెం చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా వేస్తున్నాను. కాకపోతే చెయ్యి అనేది మనకు ఆవిరి కొంచెం వేడెక్కుతుంది. సో అలా కాకుండా మనం చిన్న చిన్నవి పక్కన ఒత్తి వేసుకుంటే ఈజీగా ఉంటుంది. అది కాక ఎంత పెద్దది వేసుకుంటే మనము తిరగేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. చూసారా, పెద్దది వస్తే ఇట్లా తిరగేసుకోవాలి, అంటే ఇంకో స్పూన్ అవసరం అవుతుంది. అందుకని చిన్న చిన్నవి వేస్తేనే బాగుంటాయి. పిల్లలు తినేందుకు కూడా ఈజీగా ఉంటాయి. చూసారా, ఎలా అంటే క్రిస్పీగా అలా అంటూనే తునిగిపోతాయి. చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. సూపర్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అంతా ఇంత క్రిస్పీగా రావాలన్నమాట. సో చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇప్పుడు. పెద్ద మురుకు కూడా రెడీ అయింది. నేనైతే పెద్దవి చేయనండి, చిన్న చిన్నవే చేస్తాను. అది తర్వాత మనం ఏంటంటే ఇలా టిష్యూ పేపర్ పెట్టుకుంటూ పైన వేసుకున్నామంటే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ అంతా పీల్ చేసుకుంటుంది. సో మనం ప్రతిసారి ఒక పేపర్ వేసుకుంటూ పైన ఇలా వేసుకుంటూ వచ్చామంటే ఎప్పటికప్పుడు ఆయిల్ అనేది టిష్యూ పీల్ చేసుకొని ఆయిల్ లెస్గా టేస్టీగా వస్తాయన్నమాట. అంటే ఆయిల్ ఉంటే బాగుండదు కాబట్టి ఎక్సెస్గా ఉన్న ఆయిల్ అంతా పీల్ చేసుకుంటాయి. సో రెడీ అయిపోయాయండి మురుకులు. టేస్టీగా ఉంటాయి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సరే, మనం సంక్రాంతి పండుగ బాగా ఎంజాయ్ చేద్దామా మురుకులతో.